కాకపోతే దివ్యనికితో దుబ్బేస్తదేమో బయటికని చెప్పేసి నా ఫీలింగ్. ఫస్ట్ తనూజ ఓటింగ్‌లో ముందుంటది. నేను మరీ చెప్తున్నాను కదా! ఓటింగ్‌లో తనూజ తోపు. నన్ను నామినేషన్‌లో తీసుకెళ్ళి పడదొబ్బారు గదా! ఈవేళేదో అంటే ఈ నామినేషన్‌లో నేనేటో అసమైపోతాను అని నాకైతే అనిపిస్తున్నదండి అనైతే అంటదనమాట. అప్పుడు భరణి గారు ఏం తెలియనట్టు, హాయ్ ఫ్రెండ్స్, మాయమంత్రం వేసాడండి భరణి గారు దివ్యనికితకి. అన్నా చెల్లెలి అనుబంధం ఇంకా స్ట్రాంగ్ అయిపోయిందండి. ఎంత స్ట్రాంగ్ అయిపోయిందో తెలుసా? నిజంగా చెప్పాలంటే ఇంకా అన్నీ లేకపోతే దివ్యనికిత ఉండట్లా. ఇలగలగలగలగలగలగలగ హౌస్ అంతా తిరిగేస్తున్నారన్నమాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనకి వచ్చినప్పుడు లేదనుకుంటే 'అగ్ని పరీక్ష' షోలో నైటీ యేసుకొని వచ్చినప్పుడు యమ్మా జీవితం ఏంట్రా! మనకి అభిజిత్ గారికే నీ ఆట బాలేదురా స్వామి అని చెప్పి మొహం మీద చెయ్యి చూపించి మాట్లాడిన దివ్యనికిత ఏంట్రా గేమ్ ఇలాగ ఆడుతుంది? స్ట్రాటజీలన్నారు, బొక్కన్నారు, బోసానం అన్నారు. నీ ఏంట్రా ఇది అని చెప్పేసి జుత్తులు పీక్కుంటున్నారన్నమాట ఇప్పుడు. ఎల్‌వి చూసిన మొత్తం రివ్యూవర్స్ అందరూ కూడా. ఎందుకునంటే ఏం మంత్రం వేసాడో తెలీదు గానీ, మన భరణి సారు లేదండి. అసలేదండి. ఆ! ఏంటనేది క్లారిటీగా చెప్తాను. లైక్ చేయండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఎల్‌విలోకి వెళ్ళిపోదామండి. సుమన్ శెట్టి, భవానీ గారు, భవానీ ఎవర్రా? భరణి గారు, అలాగే మనకేంటంటే దివ్యనికిత గారు కూర్చుంటారనమాట. ఇంకా సుమన్ శెట్టి అడుగుతారనమాట. నాకు ఫుడ్డొస్తది. ఎందుకంటే ఫుడ్ ఎందుకొస్తదంటే, మనకి మోక్ష గారు ఉన్నారు కదా! రమ్య గారు. రమ్య గారికి ఒక డైమండ్ ఇచ్చారు కదా! మీకిష్టమైన ఫుడ్డు తెచ్చుకొని తినమని జెప్పేసి. మన 'బిగ్ బాస్' అనౌన్స్‌మెంట్ జేత్తరండి. ఏటంటే మీకు రమ్య గారు మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ జేసుకోండి. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్సు, నైట్ డిన్నరు ఏది కావాలంటే అది ఆర్డర్ ఇచ్చుకొని జేసుకోండి. నాకు ఇమ్మీడియేట్‌గా చెప్పండి. ఇద్దరితోని మాత్రం సారీ ఒకరితో మాత్రం మీరు షేర్ జేసుకోవాలంటే సుమన్ శెట్టి అనకి షేర్ జేస్తారు. అక్కడ వరకు క్లారిటీ గదా! సుమన్ శెట్టి, భవానీ గారు భవానీ ఎవర్రా? భరణి గారు, అలాగే మనకి దివ్యనికిత మాట్లాడుకుంటారన్నమాట దీని గురించి. సుమన్ శెట్టి అన్న ఎళ్ళిపోతాడు. నాకు రేపు పెసరట్టు ఉప్మా వస్తుందని చెప్పేసి ఎళ్ళిపోతాడన్నమాట. అప్పుడు మనకి భరణి అంకుల్ ఏమంటాడంటే, ఏంటో సుమన్ శెట్టి అని ఎన్ని సార్లు కాపాడానో తెలుసా? ఈ సెల్ఫ్ డబ్బా ఎందుకు స్వామి అని చెప్తాడన్నమాట. అప్పుడు దివ్యనికిత ఇలా చూస్తది. ఏంటి దివి? దివి! ది యావ ఏ ఏంటి దివ్య ఎలాగున్నావంటే, నాకెందుకో తేడాగా ఉందండి. తేడాగా ఉందా? ఏమైందంటే, నన్ను నామినేషన్‌లో తీసుకెళ్ళి పడదొబ్బారు గదా! ఈవేళేదో అంటే ఈ నామినేషన్‌లో నేనేటో అసమైపోతాను అని నాకైతే అనిపిస్తున్నదండి అనైతే అంటదనమాట. అప్పుడు భరణి గారు ఏం తెలియనట్టు, మీ థంబ్‌నెయిల్‌లో పెట్టాను చూసారా? ఇలాగే ఉంటాడు మనోడు. అంటే భరణి గారికి తెలుసు. ఈ వారం దివ్యనికిత ఏమో ఆటలేదు. అస్సాం ట్రైన్ ఎక్కిస్తదని జెప్పేసి. ఓకేనా? అయితే భరణి గారు నాకో చిన్న హెల్ప్ చేస్తారా? దివ్యనికిత అంటది. ఏంటి దివి? దివి ఏంటి దివి అంటే, అది కాదండి. అంటే రాత్రి మీరు పడుకునే ముందు ఏమీ లేదు. మీరు నాతోటి కొన్ని నిమిషాలు నాకు స్పెండ్ చేయండి అన్నది అంటది. స్పెండ్ చేయడం ఏంటి? అంటే బర్త్‌డే‌కి స్పెండ్ చేయడం ఏంటంటే, లేదండి మీరు ఉదయం నుంచి నాకు టైం ఏం కేటాయించలేదు. సో, ఏంటంటే ఈరోజు నాకు టైం కేటాయించండి. నాతో కొద్దిగా మాట్లాడండి. ఉదయం నుంచి ఏం మాట్లాడట్లేదు. చూసారు గదా! ఆవిడ నన్నెలా తినేస్తుందో. నించుంటే తప్పు, కూర్చుంటే తప్పు. ఎవరు తినేస్తున్నారో తెలుసా? మనకి ఈవిడున్నారు కదా! మనకి మాధురి గారు, దివ్యల మాధురి గారు. ఉదయం నుంచి గొడవనమాట. ఈవిడికినా, ఆవిడకి పడట్లేదు, పొసగట్లేదు. ఎవరికి రేషన్ ఫుడ్ మేనేజర్‌కినా, ఇది మన దివ్యనికిత గారినికినా నెక్స్ట్ దివ్యల మాదిరిగా పడట్లేదనమాట. ఇద్దరికి గొడవలవుతున్నాయి. దాని గురించి టాపిక్ బన్నీ గారికి తెత్తదనమాట. ఆవిడ నన్ను తినేసి వదిలేస్తుందిరా బాబు! ఏటి నన్ను నాకేదో డౌట్‌గా ఉంది. నేను అస్సాం ట్రైన్ ఎక్కేస్తాను. మీరు నాతో గంట మాట్లాడండి అని చెప్తుంది. ఛ! నువ్వెందుకెళ్తావురా? మనోడు నువ్వెందుకెళ్తావురా? అయితే గీతే నేనే ఎళ్ళిపోతాను ఈ వారం. ఛ! మీరెళ్ళడం ఏంటండి? యువర్ భరణి. భరణి గారెళ్ళరు. భరణి గారెళ్ళరు. భరణి గారిని అందరికి పంపించేస్తారు. ఎవరెవరిని పంపించారంటే ఫస్ట్‌లోని మనకి డాన్సర్ వచ్చింది గదా! ఆ అమ్మాయిని. నెక్స్ట్ ఏంటంటే మన గుండుగా ఉంటది ఏడు ఆవిడ మనీష్ గారిని. నెక్స్ట్ మన ఏంటంటే కూజా ఎవర్రా? ప్రియా గారిని, నెక్స్ట్ మాస్‌మన్ హరీష్ గారిని ఏమి అన్యం పుణ్యం ఎరగని ఓటింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది కదా స్వామి! శ్రీజ గారిని పంపించారు. ఆ! అని ఈవిడ మనసులో అనుకుంటదన్నమాట. మీరెళ్ళరండి. నిజంగా చెప్తున్నాను. అది నువ్వెలా చెప్తున్నావు తజు ఎవర్రా దివ్య. అది నువ్వెలా చెప్తున్నావు దివ్య అనేది అంటాడన్నమాట. ఏమో
ఏమోనండి. నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే. ప్లీజ్ అండి. నువ్వు నాతో టైమ్ స్పెండ్ చేయండి. మీకు ఇంకోటి తెలుసా? మీరు, నేను బయటికెళ్ళిపోయిన తర్వాత మనిద్దరం ఇలాగే ఉండాలండి. అన్నా, చెల్లెలి అనుబంధం చూద్దాం రారండి అన్నట్టే ఉండాలండి. అప్పుడు మనకి ఎవరో పిలుస్తారనమాట. మాధురి గారు పిలుస్తారు. దివి దివి సారీ సారీ నిఖిత నిఖిత ఎళ్ళరామంటే ఎళ్తదనమాట. ఈవిడొకరు తలకాయ తినేత్తందని చెప్పేసి ఎళ్తది. ఎళ్ళిన తర్వాత అప్పుడు ఇమ్మాన్యుయల్ కూర్చుంటాడు. ఇమ్మాన్యుయల్ కూర్చొని ఇలాగ ఆలోచిస్తుంటాడనమాట. ఏంటన్నా బరి నాన్న ఎందుకలాగున్నావు? అలా కాదు. నేను ఎంత అవాయిడ్ చేసినా సరే, తనూజనైతే దూరం పెట్టగలను గానీ, దివ్య నిఖితని దూరం పెట్టలేకపోతున్నానురా. ఆ అమ్మాయి నా మీద హోప్స్ ఎక్కువ పెట్టేసుకుంటుందిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అంటే, అన్నా నీ నువ్వొచ్చినోళ్ళు, నేను అందరం కూడా ఒకటే చెప్తున్నాం అన్నా. ఈ బాండ్స్ బొక్కలో పడి నువ్వేటంటే అస్సాం ట్రైన్ ఎక్కేందుకు రెడీగా ఉన్నావు అన్నా. సో, ఏంటంటే బాండ్సు బొక్క కాదని చెప్పి నీ గేమ్ నువ్వు ఆడుకో అన్నా. అది కాదు ఇమ్మాన్యుయల్. సో, నేనేంటంటే అలాగే చెప్తాడతను. అది కాదు ఇమ్మాన్యుయల్. ఎందుకు పెరిగింది ఓవరాక్షన్. అది కాదండి. నేను ఎక్కడన్నా సరే నా గేమ్ నేను ఎక్కడన్నా పాడు చేసుకుంటున్నానా? మీరు చెప్పండి. ఇమానుయల్ పాడు చేసుకోవడం కాదన్నా. కాకపోతే బయట పబ్లిక్ అనుకుంటున్నారు. నాకు సార్ చెప్పారు. వచ్చినోళ్ళు చెప్తున్నారు. ఇంకా నీకు అర్థం కాకపోతే నేనేం చేయాలన్నా? వద్దన్నా. నీ గేమ్ నువ్వు వాడుకో అన్నా. అలా కాదు ఇమ్మాన్యుయల్. ఇప్పుడు స్టార్టింగ్‌లో సెల్ఫ్ డబ్బా ఎక్కువనమాట. ఏం కొట్టుకుంటాడు తెలుసా బర్నీ గారు? అది కాదండి. ఫస్ట్‌లోనేంటంటే ఎవరో తెలుసా? సుమన్ శెట్టి అనొచ్చాడు. నామినేషన్‌కి భయపడిపోతాడు. ఇలాగ భయపడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అభయం ఇచ్చాను. జస్ట్ అంతే. నేను దూతని అభయం అలాగ ఇచ్చేసాను. చెత్త మీద నెయ్యెట్టాను అంతే. నువ్వెళ్ళవు సుమన్ అన్నానంతే. ఎళ్ళట్లేదు. ఇంకా ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాలేదు. బటన్ నొక్కనందుకు సుమన్ శెట్టికి టక్ టక్‌మనన్నారు భయ్యా. ఫస్ట్ తనూజ. ఫస్ట్ తనూజ ఓటింగ్‌లో ముందుంటది. నేను మరీ చెప్తున్నాను కదా! ఓటింగ్‌లో తనూజ తోపు. కొట్టినోళ్ళు ఎవరు లేరు. ఆయిషా వచ్చి ఈవేళ అడ్డమైన మాట కాదు. స్ట్రెయిట్ పాయింట్లు పెట్టినా సరే తనూజ గారు ఎళ్ళరు. దాని కింద సుమన్ శెట్టి అన్నయ్య. పక్కా చెప్తున్నా సుమన్ శెట్టి అన్నయ్య. దాని కింద డిమాండ్ పవన్. రాసి పెట్టేసుకున్నమాట. ఎందుకంటే డిమాండ్ పవన్‌కి మొన్న నెగెటివ్ ఎపిసోడ్ పడ్డది సాటర్‌డేలోనే. ఈవేళ అది పాజిటివ్‌గా మలిచి ఓట్లు గట్టిగా పడతాయి. రాసి పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎక్కడున్నాను నేను? ఆ! ఆ అమ్మాయి నా మీద చాలా హోప్స్ పెట్టేసుకుంటుందిరా. నేను ఇగో ఇలా తలేసాను. చెయ్యి అలాగేసాను తల మీద. ఎవరి మీద? సుమన్ శెట్టి. ఇప్పటి వరకు ఉన్నాడా లేదా? నెక్స్ట్ రాము. 100% చెప్తున్నాను. రాము నిజంగా ఎంత ఇగో ఇగో రూమ్‌లో పడుకోమన్నాడురా నన్ను. కెప్టెన్ రూమ్‌లో పడుకోమన్నాడు. అయినా సరే నేను పడుకోలేదు. నిజంగా చెప్తున్నా పడుకోలే. ఎందుకు పడుకోలేదు నేను? ఆ! ఎందుకు పడుకోలేదు? ఒకటి ఉంటది. అందుకే నేను పడుకోలేదు రాము. ఓకేనా? నెక్స్ట్ తనూజ ఎన్ని సార్లు హెల్ప్ చేసిందో తెలుసా? తల మీద నీళ్ళలా చెయ్యేసా. ఉండిపోయింది ఆ అమ్మాయి. నెక్స్ట్ సంజన గారు. నాకెంతో ఇష్టమైన అమ్మ, గురువు అని పక్కన పెట్టి అక్కడ పెట్టేసాను. స్టోర్ రూమ్‌లో పెట్టేసా. ఈవేళ నిన్న నామినేషన్ ఏసి పడదొబ్బింది. ఎంత పెద్ద కేకలేసాను. నీకేమనిపించింది మాన్యువల్? నిజం చెప్పు. నేను అలా మాట్లాడడం వల్ల కరెక్టా? అంటే నిన్న నామినేషన్ మీరు చూడలేదు కదా! యాక్చువల్‌గా ఏం జరిగిందో చెప్తాను చూడండి. సంజన గారికి ఏదో హర్ట్ అయింది. హర్ట్ అయ్యి ఏడిసింది. ఏడిసేసి మన ఇతన్ని భరణి గారిని నామినేట్ చేసింది. భరణి గారిని నామినేట్ చేస్తే భరణి గారు గట్టి కేకలేసారనమాట. చాలా గట్టి కేకలేసాడు. మనోడు అమ్మ జీవితం బుర్ర మెట్లెక్కింది. చూసి వాళ్ళందరూ వావ్! వాట్ ఎ పెర్ఫార్మన్స్ అని చెప్పి తప్పట్లు కొట్టుకున్నారండి. అంతలా మనోడు రెచ్చిపోయాడు. కానీ మెయిన్ ఎపిసోడ్‌లో ఎంత వస్తదో తెలీదు గానీ చెప్తాను చూడండి. నేనేం చేశాను? అలాగంటాడు. నేనేం చేశాను? ఎందుకలా దొంగలు ప్లేడుతున్నారు? నేను మీ గురించి బాక్స్ ఆడ పెట్టా. రీతు చౌదరి హెయిర్ కట్ చేసుకుంది. మన తనుజ కాఫీ సాక్రిఫైస్ చేసింది. ఇంకొకటి సాక్రిఫైస్ చేశారు. అందరూ సాక్రిఫైస్‌ల వల్ల మీరిక్కడ ఉన్నారు. మీరు అలాంటిది మీరు నన్ను నామినేట్ చేయడం ఏంటి? ఏమనుకుంటున్నారని చెప్పేసి ఓరడయ్యమ్మ జీవితం. 'బిగ్ బాస్' టాప్ లెగిసిపోయినట్టు. టాప్ లేదు కదా అక్కడ. బొక్క. పెద్ద బొక్క అయితే ఉంటది. ఆ బొక్కలో బొక్క లెగిసిపోయినట్టు మనోడు చాలా పెద్ద కేకలేసేస్తాడనమాట. ఇదే పాయింట్ చెప్తాడు ఎమాన్యుయల్ గారితోటి. హ్మ్. నేను ఒకటి అర్థం కావట్లేదు ఎమాన్యుయల్. ఏంటంటే, నేను ఎవరైతే హెల్ప్ చేస్తున్నానో వాళ్ళే నాకు ఇలా పెడుతున్నారు 90 రాడ్. ఏం చేయమంటావు చెప్పు నాకు? ఆ! నేనేం తప్పు చేశానా? అర్థం కావట్లేదురా. నిజంగా ఏడుపొచ్చేస్తుందిరా. ఇది నాకెలాగనిపిస్తుంది తెలుసా? ఎప్పటినుంచో అన్నా, చెల్లెళ్ళు అనుబంధం ఉన్నట్టు, ఎప్పటినుంచో ఏదో ఉన్నట్టు, ఏంట్రా బాబు ఆ అనుబంధాలేటి వచ్చిందండి. 2 వీక్స్ అయినట్టుంది దివ్యనిఖిత గారొచ్చి. ఎందుకంత కనెక్ట్ అయిపోవడం? మళ్ళీ ఇంకోటంటారండి. 23 సంవత్సరాలు ఇమాన్యుయల్. చాలా చిన్నమ్మాయి. నేను ఎంత అవాయిడ్ చేసినా సరే నా దగ్గరికొచ్చేస్తుంటది ఇమాన్యుయల్. ఏంటో అర్థం కావట్లేదు.
ఏం చేయాలో అర్థం కావట్లే అని అంటాడు. మళ్ళీ నిజంగా చెప్తున్నాను కదండీ! ఇతనికితనే సెల్ఫ్ డబ్బా, ఇతనికితనే ఓవర్ యాక్టింగ్. కాకపోతే ఒకటి ఓటింగ్ ఇతనికి పడదు. సేవ్ అవుతాడు గానీ, సేవ్ అయిపోతాడు. కాకపోతే దివ్యనిఖిత దుబ్బేస్తదేమో బయటికని చెప్పేసి నా ఫీలింగు. ఇంకోటేంటి తెలుసా? దివ్యనిఖిత ఎళ్ళిపోద్దండి. నెక్స్ట్ సుమన్ శెట్టి ఎళ్ళడు. సుమన్ శెట్టి కావాలని ఎలిమినేట్ చేస్తే చేసేయొచ్చు గానీ, సుమన్ శెట్టి ఎళ్ళడు. దివ్యనిఖిత పోతది 100%. ఈవిడే పక్కా ఈవిడే పోద్దనుకుంటున్నాను. ఒకవేళ ఎళ్తే రాము గారు ఎళ్ళిపోవచ్చు రాము గారు ఎళ్ళిపోవచ్చు అనుకుంటున్నా. రాము గారు, దివ్యనిఖిత హ్యాపీగా గేట్లు తెరిసే ఉంటాయి. ఇప్పుడైతే ఎళ్ళడం అవ్వదు. ఎలిమినేషన్ రౌండ్‌లో ఆదివారం గాని, శనివారం గాని ఇద్దరు దొబ్బేయొచ్చు. లేదనుకుంటే ఒక పవర్ ఉంది కదా మనకి రెడ్ పవర్. మనకి ఎవరో ఆదిత్యకి ఇచ్చినట్టు కదా! ఆ పవర్ ఉపయోగించేసి ఎలిమినేషన్ రద్దు చేసేయొచ్చు. అది కూడా ఉంది. ఓకేనా? ఏది కూడా మనం తక్కువ అంచనా ఎయలేంగా. ఆ ఎలిమినేషన్ రద్దు చేత ఓట్లేసినోళ్ళు మందిరి బొక్కయిపోతారుగా. మరంతే కదండీ! ఎలిమినేషన్‌లో దివ్యనిఖిత ఉంది. ఎలిమినేషన్‌లో సుమన్ శెట్టి ఉన్నాడు. ఎలిమినేషన్ రాము రాథోడ్ ఉన్నాడు. ఎలిమినేషన్‌లో భరణి గారు ఉన్నారు. ఎలిమినేషన్‌లోనే సంజన గారు ఉన్నారు. ఎలిమినేషన్‌లో తనుజ గారు ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి మెయిల్‌లో ఓట్లేస్తారా? ఫోన్ కాల్‌లో ఓట్లేస్తారా? ఓట్లేసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ చేసేసి నాగార్జున గారు వచ్చినప్పుడు నీ దగ్గరుండే పవర్ ఆదిత్య ఎవరురా? నీ దగ్గరుండే పవర్ ఉపయోగించి నువ్వు ఎలిమినేషన్ రద్దు చేసేయి అన్నాడనుకో ఇంకేముంది? ఓట్లేసిన అందరూ మళ్ళీ బొక్కడిపోతారు. ఆ! ఇదనమాట. ఇంకా లైవ్ కంటిన్యూషన్ అవుతుంది. అప్డేట్స్ అన్ని మన ఛానెల్‌లో దనదన అని వస్తాయన్నమాట. లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హావ్ ఎ నైస్ డే. బాయ్.